హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు. ఈరోజు మనం పీడకలలు మనకి వస్తే వాటి ప్రభావం నుంచి ఎలా బయటపడాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ముఖ్యంగా కళలు 3 రకాలు. మొదటి రకం స్వప్నాలు, అనగా మనం బాగా ఆశపడే వాటి ప్రతిబింబాలే మనకి స్వప్నాలుగా వస్తాయి. దీన్ని మొదటి రకం స్వప్నాలు, కళలు అంటారు. రెండవ రకం, మనం ఏమైనా అప్పులు, బిల్లులు ఎవరికైనా కట్టాలన్నా, బాగా టెన్షన్ ఉన్నా ఇవే మన కళల్లో వస్తూ ఉంటాయి. ఇవే రెండో రకం కళలు అని అంటారు. ఈ 2 రకాల కళల గురించి మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు, కానీ ఇప్పుడు చెప్పబోయే 3వ రకం కళ గురించే మనం తెలుసుకోవాలి. కళల్లో 3వ రకం, మనం ఇదివరకు ఎప్పుడు చూడని ప్రదేశాలు, మనకి ఎప్పుడు కలగని అనుభవాలు ఈ కళలో మనకు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి రకమైన స్వప్నాల గురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ మంచి స్వప్నాలు అయితే ఏమీ కాదు, ఒకవేళ చెడ్డ స్వప్నాలు కనుక అయితే మనం దాని గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. మనకు ఒకవేళ పీడ కళలు కనుక వస్తే మొట్టమొదటిసారిగా మనం చేయవలసిన పని గజేంద్ర మోక్షం యొక్క కథ మనం వినాల్సి ఉంటుంది. మనకి చెడ్డ కళలు ఎందుకు వస్తాయి? మన పూర్వజన్మ కర్మలు బట్టి మనకి ఈ జన్మ నిర్మించబడుతుంది. మనం ఎంతో కొంత మంచి చేస్తే కనుక మనకి అమ్మవారు కళ రూపంలో మనకి ఒక సూచన పంపిస్తుంది, మనకి భవిష్యత్తులో ఒక చెడు జరుగుతుంది అని. వీటికి 2 పరిహారాలు ఉన్నాయి. మొదటి పరిహారం, మనం పండితుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు పూజలు చేస్తే మనకు రాబోయే ఆపద తగ్గుతుంది. రెండవది సంధ్యాకృత శివ స్తోత్రం. ఇది ఒక శివ స్తోత్రం. ఈ స్తోత్రం చదివిన తక్షణమే 1,000,000 జన్మల పాపాలు మనకి పోతాయి. నిరాకారం జ్ఞానగమ్యం పరం ఎన్నైవ స్థూలం నాపి సూక్ష్మం నచోజ్యం అతస్థించం అంతస్థించం యోగిభిస్తస్వరూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తు. సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే అవికారం కాత్వప్రత్యం ధ్వాంతమార్గాత్ పరస్తాత్ రూపం యశత్వాం నమామి ప్రసన్నం ఏకం సుప్తం దీప్యమానం తదాచం చిదానందం సహజం చ వికారి నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రేతం రూపమస్మై నమస్తే గగనం పూర్తి ససేవ సలిలం జ్యోతిరేవ చ పునఃకాలస్య రూపాన్ని యస్తతుభ్యం నమోస్తుతే. ఈ స్తోత్రాన్ని కనుక మనం చదివినా విన్నా 1,000,000 జన్మల పాపాలు ఎమ్మటే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.